ఆ పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆ వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉంచడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో ఆ పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ ఆ తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. ఎందుకు గుర్తుపట్టలేదు? మాస్క్ వచ్చినాయా? నాకు మాస్క్ వస్తే కలజోడు ఇచ్చా. కలజోడు ఇచ్చాం కదా అచ్చమ్మ, నీకు కలజోడు ఉంది కదా, నువ్వు కలజోడు పెట్టుకొస్తే అందరం కనపడతాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు అందరూ పరిశుభ్రంగా ఉండాలని, అంటే ప్లాస్టిక్ వాడకూడదని. సంచులు ఉన్నాయి కదా పాత రోజుల్లో మీరు పట్టుకెళ్ళేవి కదా సంచులు మాసం తెచ్చుకోవడానికి, అట్లా మంచి వాడాలని ప్రభుత్వం సంకల్పం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని. అందరూ హాస్పిటల్ పాలైపోతున్నారు వయసుతో సంబంధం లేకోకుండా. చూస్తున్నారు కదా చిన్నపిల్లలకి 20, 25, 30 సంవత్సరాల వాళ్ళకి హార్ట్ స్ట్రోకులు రావటం, అందరూ హాస్పిటల్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే 1కి 10 సార్లు చెప్తే 11వ సారి వింటారు కదా అన్న ఉద్దేశంతో ఆయన నెలలో 3వ శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని శుభ్రత గురించి ఈరోజు మన పేటలో పెట్టి, అంటే ప్రతి 3వ శనివారం ఏదో మన చేటపర గ్రామంలో ఏదో ఒక పేటలో ఈ కార్యక్రమాన్ని పెడతారు. కాబట్టి మీరు అందరూ పరిశుభ్రంగా ఉండాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఓకేనా? ఎవరెత్తున్నారు పెన్షన్? కాదు, పెన్షన్ ఎవరు వచ్చి ఇస్తున్నారు మీకు పొద్దున్నే? ఎవరు? గారా? సెక్రటరీ గారు వస్తున్నారా? మా లీడర్లు ఎవరు వస్తున్నారు? మా లీడర్లు ఎవరు వస్తున్నారు? నానిబాబు గారు వస్తున్నారా? వస్తున్నారుగా మా నానిబాబు గారు వస్తున్నారా? ప్రతి నెల ఇస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ.